ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా వల్ల తప్పు జరిగిపోయిందండి, నిజమే. కానీ మీరిలా ఆవేశపడితే పోయిన ప్రాణమేమీ తిరిగి రాదు కదా. మా గురించి తప్పుగా అనుకోవద్దండి. ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయింది. కావాలని యాక్సిడెంట్ ఏం చేయలేదండి, అనుకోకుండా. మాట్లాడకండి. యాక్సిడెంట్ చేసిన ప్రతి వాడు తనదే తప్పు లేదని చెప్తాడు. మీరు చెప్పేది కూడా అదే కదా. చెయ్యాల్సిందంతా చేసేసి టీ తీసుకొచ్చి పరామర్శిస్తున్నారా? అందులో అంత విషయం కల్పించేయండి. నేను హాయిగా మా అన్నయ్య దగ్గరకు వెళ్ళిపోతాను. ఆయన్ని చంపాడు, మమ్మల్ని బ్రతుకున్న సవాల్ని చేశాడు మీ తమ్ముడు. మేము ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే కారణం నీ తమ్ముడు. నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సిన కార్తిక్ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడంటే కారణం మీ తమ్ముడు. మేమందరం చస్తూ బ్రతుకుతున్నామంటే కారణం మీ తమ్ముడు. మా అన్నను పోయి ఆ పాపతో మాట్లాడమని చెప్పేసి ఉండాను. ఆ పాపతో మాట్లాడేటప్పుడు ఆ పాప ఏడుస్తూ నన్నేదైనా తిడితే ఈడు ఎమోషన్ అయ్యాడంటే యాక్సిడెంట్ చేసింది వాడే అని చెప్పేస్తాడేమో. ఓరు నాయనో, ఈ విషయం నా మతికే రాలేదే. అన్నిటికీ కారణం మీ తమ్ముడు, మీ తమ్ముడు, మీ తమ్ముడే. బాగుపడ్డాడు వాడు, నాశనం అయిపోతాడు. ఓ అన్నా, ఫోన్ లిఫ్ట్ చేయనా? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే ఆడ ఏం మాట్లాడుతాంటాడో ఏమో. నిజంగాని చెప్పేసినాడంటే కొంప మునిగిపోతుంది. నాయనకి నిజం తెలిసిపోతుంది. మా దృష్టిలో వాడు అసలు మనిషి. దయచేసి ఇంకేం మాట్లాడకండి. నిజానికి మా తమ్ముడు ఇక్కడేం చేస్తున్నావు అక్క? సరే, అమ్మ పిలుస్తా ఉండాది, నువ్వురా. ఎవరో గుర్తుపట్టావా? చూసానక్క, వాళ్ళతో మనకెందుకు, వెళ్దాం పద. ఫోన్ చేస్తే ఎత్తవేందన్నా? ఈడ పానం పోతా ఉండది. చూసుకోలేదురా, సైలెంట్లో ఉందని చెప్పాను కదా. మాట్లాడినావా పాపతో? నేనేం మాట్లాడలేదురా, అంతా అమ్మాయే మాట్లాడింది. కొంపదీసి నువ్వుగానే యాక్సిడెంట్ నువ్వే చేసినావని చెప్పినావా ఏంది? చెప్పలేదుగా. చెప్పనా? ఏం మాట్లాడవేంది? చెప్పలేదులేరా, కానీ ఆ అమ్మాయి అలా మాట్లాడుతూ ఉంటే నా వల్ల కాలేదురా. నేను చేసిన తప్పుకి నిన్ను శాపనార్థాలు పెడుతున్నారా. అందుకే నేను నిజం చెప్పేద్దాం అనుకున్నాను. ఓ అన్నా, నువ్వు పుణ్యం ఉంటుంది. హాస్పిటల్లో బిల్లులు కట్టినంత పుణ్యంగానే నువ్వు వాడినే ఉంటే ఖచ్చితంగా నిజం చెప్పేస్తావు. విన్నాడు నుంచి బయటికి పో. అది కాదురా, నేను చెప్తాను కదా, నువ్వు బయటికి పో. అరే, వాళ్ళు నీ గురించి ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? నిన్నెంత తప్పుగా అర్థం చేసుకుంటున్నారో తెలుసా? చేసుకొనివన్నా, నష్టమే ఉండదు. వాళ్ళ సంతోషం కోసమే కదా ఏడొచ్చి జైల్లో కూర్చుని ఉండాను. ఇంకేం చేయగలుగుతాం మనం? మీరు చేయగలిగేది మీరు చేస్తా అంటారు. బాధలో ఉన్నప్పుడు వాళ్ళు 100 మాట్లాడతారు, దాన్ని మనం పట్టించుకుంటే అట్ట. చూడు, అలా బాధ చూసి జాలి పడాలి గానే కోప్పడితే ఎట్టన్నా? నువ్వైతే ముందు అడి నుంచి ఇంటికి పో. అది కాదురా, నేను చెప్తానుగా. ఈడ బాబాయ్ సీరియస్గా నా వైపు చూస్తాడు. ఫోన్ ఎప్పుడు ఇస్తావురా అని. నేను మళ్ళీ చేస్తాను, నువ్వు బయలుదేరు.
ఈ అన్నతో ఎప్పుడైనా ఇబ్బందే. ఇట్ట ఎమోషనల్ అయిపోయి ఏడన్నా నిజం చెప్పేసినాడంటే ఏమన్నా ఉండదా? ఫు, మా అన్న నోరు తెరవకుండా ఏం చెయ్యాలా? థ్యాంక్ గాడ్, లక్కీగా పేషెంట్ కోమాలో నుంచి బయటకు వచ్చాడు. డాక్టర్, పేషెంట్ స్పృహలోకి వచ్చాడమ్మా. నిజమా డాక్టర్ గారు? ఆ దేవుడు మా మొర ఆలకించాడా? కార్తీక్ కళ్ళు తెరిచాడా? మేము తనని చూడొచ్చా? చూడొచ్చమ్మా, కానీ తను చాలా రోజుల తర్వాత కోమాలోంచి బయటకు వచ్చాడు. ఈ టైంలో తను టెన్షన్ పడే విషయాలు కానీ ప్రెషర్కి గురయ్యే విషయాలు కానీ తెలియకూడదు. వీలైనంత వరకు అతన్ని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. అలాగే డాక్టర్. షూర్, వెళ్ళి చూడండి. బాబు కార్తీక్, 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 నీకేమవుతుందో ఏంటోనని భయపడ్డాన్రా. మొత్తానికి ఆ దేవుడు చల్లగా చూశాడు. నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం కార్తీక్. మాట పలుకు లేకుండా, అసలు ఈ లోకంలోనే లేకుండా కోమాలోనే ఉండిపోయావు. నువ్వు మామూలు మనిషివి కావాలని మొక్కని దేవుడు అంటూ లేడు. రజనీకాంత్ ఎక్కడా? మాట్లాడరేంటి? ఏడివాడు? అందరూ ఉన్నారు, వాడు కనిపించట్లేదు. రే మచ్చా, ఏంటమ్మా ఎవరు ఏం మాట్లాడరేంటి? మీ అందరికంటే ముందు వాడే కదా వస్తాడు. కార్తీక్, అన్నయ్యకి అంత సీరియస్గా దెబ్బలేం తగలలేదు. చిన్న చిన్న దెబ్బలే తగిలాయి. అన్నయ్య బయటకెళ్ళాడు, వచ్చేస్తాడు. ఇప్పుడేం పర్వాలేదు. మరి ఎక్కడికి వెళ్ళాడు వాడు? నా కోసం రావాలి కదా. పక్క వాడిలో ఉన్నాడా? వెళ్దాం పదండి. కార్తీక్, 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 మచ్చా. కార్తీక్.